నమస్తే అండి. వర్షాకాలంలో టైఫాయిడ్ ఎందుకు వస్తుంది అని అడగడం జరిగింది. దానికి మనం సమాధానం చెప్పుకోవాలంటే వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. చల్లటి వాతావరణం వల్ల ఎక్కడ చూసినా ఈగలు తిరుగుతూ ఉంటాయి. అవి ఒకదాని మీద నుంచి అంటే అయ్యే కుప్పల పైన నుండి ఎక్కడి నుండి వస్తే మనకు తెలియదు. అవి వచ్చి ఆహారం ఓపెన్గా ఉన్నప్పుడు లేదా సద్యాన్నం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటిపైన వచ్చి వాళ్తాయి అన్నమాట. అన్నం పైన ముఖ్యంగా ఆహారం తినేటివన్నీ కూడా వస్తువులు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓపెన్గా పెట్టకూడదు, మూతలు లేకుండా. అలాంటప్పుడు ఈగలు వచ్చి వాడడం వల్ల టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే కలుషిత ఆహారం, తర్వాత కలుషిత నీరు వలన కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి టైఫాయిడ్ అనేది. కాబట్టి మనం తీసుకునే ఆహారం ప్రతిదీ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకొని తినడం మంచిది. సద్యన్నము ఇట్లాంటివి నిన్న మొన్నటి చేసినవి, ఫ్రిడ్జ్లో పెట్టినవి ఇట్లాంటివి. తర్వాత వచ్చేసి బయట ఓపెన్గా ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అని అమ్ముతుంటారు, అలాంటి వాటిపైన కూడా ఈగలు వాడడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి టైఫాయిడ్. కాబట్టి ఇలాంటి ముఖ్యంగా ఆహారం ద్వారానే వస్తాయి. తర్వాత పొల్యూషన్, వాటర్, ఈ రెండే ద్వారానే టైఫాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ టైఫాయిడ్ జ్వరం వచ్చింది డయాగ్నోసిస్ అంటే బ్లడ్ టెస్ట్తో చూడడం వల్ల తెలుస్తుంది. అలాంటప్పుడు కంపల్సరీగా యాంటీబయాటిక్స్ వాడుకోవడం మంచిది. నమస్తే.